పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఈ నేచర్లో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే యాజ్ వీఆర్ కమింగ్ బ్యాక్, యాజ్ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇవాల్వ్డ్ అండ్ ఎంపవర్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ విమెన్, ఐ డోంట్ నో వై యూ హ్యావ్ దిస్ ఇంప్రెషన్. పర్సనలీ ఐ బిలీవ్ ఇన్ హార్మనీ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీబడి. నేను ఒక సైడ్ పట్టుకుని ఐ ఫీల్ ఫైటింగ్ ఫర్ రైట్స్ కమ్స్ ఫ్రమ్ ఇండిగ్నేషన్ అండ్ ఐ డోంట్ ఫీల్ ఇండిగ్నెంట్. మీరు చెప్పిన ఫిలాసఫీ అప్లై చేసుకుంటాం. బట్ హార్మోనియస్గా ఈ మొత్తం మానవాళి ఎదిగి స్త్రీ పురుషులు అన్యోన్యంగా జీవించాలంటే ప్రపంచంలో ఎనర్జీస్ ఇంటర్ప్లే ఎలా ఉండాలంటారు? Do you think just like women are turning into men, like meer cheppinattu, men are also developing softer, more emotional sides and turning into women? Yeah, I think see the whole thing, I would say it is almost a scientific involvement of society. Gender equality, social equality ane dantlo to neutralize అయిపోతుంది. There is no such thing as okay, women ki konni attributes undachu, వాళ్ళ అబ్జర్వేషన్ పవర్, గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ అనేది వాళ్ళకి న్యాచురల్ ఆర్డర్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మగవాళ్ళకి ఇంకో దాంట్లో వేరేది ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ యూనో. బట్ డెమోక్రటిక్ ఫ్రీ సొసైటీస్లో యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ మోర్ అండ్ మోర్ ఎ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ విల్ కమ్ ఇన్ ఎవ్రీబడి. కిడ్స్లో కూడా, చిల్డ్రన్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, ఐ థింక్ ఇఫ్ దే వర్ 18 years 20 years కూడా డిపెండెన్స్ ఉంటే 10 years తర్వాత 10 yearsలో దే వోంట్ డిపెండ్. Overall natural evolution. So every person becomes independent of another person. They'll only use them or want them or interact with them on a purpose of what they decide for themselves. Yeah. So it is whole. So dantlo men and women will technically become equal. So this whole idea that you called repressed, of Ayn Rand feeling like a man to me, is because meer anadan prakaram if a woman's sexuality is her biggest power, and any woman is using primarily her mental, whatever jargon, theories and stories to live life, I feel that is unnatural. If a woman can live in her domain of feeling powerful and yet really be empowered in making choices, I think that's the ideal combination. What do you feel? See, bro, unnatural ante, you're right about using the word unnatural, but society itself is unnatural. We as a human race, we are moving away from the natural order. దేవుడు ఏమేమి క్రియేట్ చేస్తే వీఆర్ ట్రైంగ్ టు గో ఆపోజిట్. దేవుడు చలి ఉంటే మనం హీటర్ పెట్టుకుంటాం, అది చేస్తే సేమ్ థింగ్ ఈజ్ అప్లైంగ్. వాట్ ఎవర్ మ్యాన్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ అడ్వాన్స్మెంట్, machines, everything they are going against nature, and this is just a part of it. So genetically modified. Because man is going against, he is destroying what God created and creating the whole world for himself once again. That's what's happening. దాంట్లో మీకు లిబరేషన్, how we are having a far better life than animals in the forest. The same thing, the woman of today will have far better life than that. In the course of that, what is she missing out? మన ఇమాజినేషన్లో మిస్ అవుతుంది. ఏది మన ఇమాజినేషన్? ఇప్పుడు you were in a relationship, I was in a relationship, somebody else in a relationship. All of us wanted something ideal which we don't get. అది పోయిన తర్వాత దాన్ని ఏదైతే ట్రామా మనం అందరం సఫర్ అయ్యామో, ఆ ఎక్స్పెక్టేషన్ నిలబడకపోవటం వలన మనం ఆ ట్రామాలోకి వెళ్ళాం. ఇదేం చేస్తుంది? న్యూ సోషల్ ఆర్డర్, దట్ ఎక్స్పెక్టేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్, యూ ఆర్ మేకింగ్ ఎ చాయిస్ అండ్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ ప్రిసైజ్లీ ఎట్ దట్ మూమెంట్. వన్. సెకండ్ పాయింట్, యూ ఆర్ నాట్, మీ మొత్తం లైఫ్ అంతా పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటాం, తర్వాత నా భర్తతో ఉంటాను, తర్వాత నా పిల్లలు ఉంటారు అని ఆల్రెడీ ఒక యు ఆర్ నాట్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు జస్ట్ fit into the family aspect of society. Today you can have, I want to be the biggest businessman, I want to do this, I want to go into the moon, I want to do this, I want to become a policeman. ఇలాంటి ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఉండి దాంట్లో ఒక సైడ్ లైన్లో ఒక భర్తో, హస్బెండో, లవరో, లేకపోతే మల్టిపుల్ ప్లే కంపానియన్సో, ఆర్ యూ వాంట్ టు హ్యావ్ క్యాజువల్ సెక్స్ విత్ ఎనీవన్ యూ ఫీల్ లైక్, ఇలా రకరకాల మీకు ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటిని జడ్జి చేసేది ఏంటి? మనకున్న ట్రెడిషనల్ దాంట్లోంచి, రిలీజన్ తరపున ఏంటి అది ఇలా అని ఒక ఎథిక్స్, ఒక మారల్ తరపున జడ్జ్ చేస్తున్నప్పుడు మీరు యూఆర్ లుకింగ్ ఎట్ డిస్క్రిమినేషన్. బట్ ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవన్నీ లేనప్పుడు, దాన్ని బట్టి చూస్తే తన ఇష్టం తనదే. షీ ఈస్ బేరింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్స్ షీ ఈస్ మేకింగ్. దట్స్ ద పాయింట్. చాలా మంది మహిళలు, సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. దేర్ కుడ్ బి వన్ ఉమెన్ who's let's you take a porn star. A porn star is taking her sexuality as a weapon and making living out of it and making a statement.
See, నా పాయింట్ పాన్ స్టార్కి ప్రాస్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి? ప్రాస్టిట్యూట్ ఈస్ స్టిల్ డూయింగ్ ద డార్క్, నోబడీ నోస్. పాన్ స్టార్ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ద హోల్ వరల్డ్ కెన్ సీ. So you feel that's liberation? That's Ultimate liberation, and yeah, ultimate liberation అది. That is what is true empowerment for me. కాదు, ఇవన్నీ కూడా ఇండిగ్నేషన్ నుంచి రావా రామ్ గారు? మీరు ఎప్పుడు ఇండిగ్నేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఎవరికో స్టేట్మెంట్ చేయడానికో నా ఫ్రీడమ్ డిక్లేర్ చేయడానికి స్టేట్మెంట్ అనేది కాన్షియస్ గా చేయట్లా. ఐ యామ్ సేయింగ్ దట్ ఈస్ ద థియరీ ఐ యామ్ టాకింగ్. యా, దట్స్ అన్ అండర్లైన్. So yeah, that is what I'm saying. So anyway, that is a huge topic. I don't think it's about what we are talking about. Right. సో నా పాయింట్ ఏంటంటే, బుర్కాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఫుల్ చీర కట్టేసుకుని తలుపు వెనకాల నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, అక్కడి నుంచి ఒక పాన్ స్టార్ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద గ్రేడేషన్ డిఫరెన్స్ ఆఫ్ హౌ విమెన్ క్యాన్ థింక్. యు నో వాట్ ఐమ్ సెయింగ్? అది సోషల్ ఆర్డర్, న్యాచురల్ ఆర్డర్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఆస్పెక్టు అండ్ ఎంతవరకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, లాస్ ఆఫ్ ది లైన్, సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ ప్లే affect how each one happens. తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజనెన్స్ తోటి, ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు, కాలేజ్ కొత్త గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అటు ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్. అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యి చూశాను సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది. అది ఇప్పుడు చూస్తే, బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నేను ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరలీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ వలన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఏమి ఉండవు. మీరు శివ టైంలో ఎడిటర్ శంకర్ గారు, మీకు అప్పుడు గుర్తున్నారైనా? శంకర్ ఎడిటర్ గారు, ఆయన అప్పుడు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా బహుశా. అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు. ఆయన సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అప్పుడు పేమెంట్ ఇంతకుముందు టాపికే, సేమ్ టెక్నీషియన్లకి పేమెంట్ అన్న టాపికే, ఎందుకు మొత్తానికి మధ్యలోనే వదిలేశారు శివ? టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు. గౌతమ్ రాజ్ గారు దగ్గర అసిస్టెంట్ శంకర్, అవును. గౌతమ్ రాజ్ గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు. ఓకే. గౌతమ్ రాజ్ గారిని వద్దు, సత్యబాబుని అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి. ఎందుకు, నాకు పుట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గౌతమ్ రాజ్ గారు 20 సినిమాలు చేస్తూ ఉంటారు ఎనీ టైంలో. ఓకే. అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతని అసిస్టెంట్కి నా ఫస్ట్ పిక్చర్ నేను తనకు బ్రేక్ ఇచ్చాను. ఓకే. సత్యబాబు అసిస్టెంట్ శంకర్. ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేను ఏదో పెద్ద అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చాను బ్రేక్. ఓకే. తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చాను. ఓకే. అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, మీన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు, నేను ఎవరిని అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు, ఎందుకంటే అది నా క్లారిటీ. అది ఓకే. ఎక్కడైనా మీరు చూడండి, వాళ్ళ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం జర్నీలో. అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అసిస్టెంట్ ఇంకెవడు విజయ్. ఓకే. అలా వస్తూ ఉంటున్నాడు.
అప్పుడు అప్పట్లో శంకర్ అసలు గుర్తు లేదు, అంటే నాతో పనిచేసాడు అఫ్ కోర్స్ అయినో, కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటకు వెళ్ళినందుకు మీరు బాధపడ్డారు అదే ఓకే. నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటానికి జరగదు. ఓకే, నాకు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పారు నాకు తెలియదు అసలు శంకర్. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా, రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తన నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగనగా ఒక రోజుకి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేశాను. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవడెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి అసలు? ఓకే, మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారయ్యారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు? ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఇంత ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు? ఇప్పుడు వ్యవస్థ చేద్దాం, నడుపుదాం, అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అన్న ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే, నేను ఏంటి అవునా కాదా, పెచ్చోడా లేకపోతే కర్కోట కూడా లేకపోతే మాసగాడ ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్ అది. నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది, నేను చెప్పింది, మెయింటైన్ చేసింది, నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి, నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను. అదే అంటే ఈ స్టేజ్ కారణం కూడా రావడానికి నాకు తెలీదు. ఈ స్టేజ్ రావచ్చు, వేరే స్టేజ్ రావచ్చు, నేను ఎవడన్నా చంపేసి ఉండొచ్చు, లేకపోతే నా డైరెక్టర్ అయి ఉండకపోవచ్చు, ఏదైనా అది నా చేతిలో లేదు కదా. నేను నా డెసిషన్స్ మాత్రమే నా చేతిలో ఉంటాయి. ఓకే, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంటూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మసులుకోవడంలో చాలా విజ్ఞత ఉంది అని అంటూ ఉంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు లౌక్యంగా ఉంటారా, కుండ బద్దలు కొట్టి వాస్తవాన్ని చెప్తారా? ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఆయన చెప్పేవని మనం వింటూనే ఉన్నాం. వర్మ గారు ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక్క చిన్నదండి, ఎదుటివాడిని నొప్పించకుండా ఎదుటివాడిని ఎదవనట్లాగా చేయాలి, అది యాక్చువల్గా లౌక్యం. ఏమిటి మళ్ళీ చెప్పండి. నొప్పించక తానొప్పక తప్పించుకు తిరిగాడు ధన్యుడు స్వామి. నొప్పించక తానొప్పక ఇంటెన్షన్ కాదు, ఎదుటివాడిని ఎలా ఎదవని చేయాలి అనేది కూడా లౌక్యం అవుతుంది. అంటే యూఆర్ ట్రయింగ్ టు ప్లే విత్ ద అదర్ గైస్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు తెలివి అనేది ఒక అనలిటికల్ పవర్ సంబంధించింది. కానీ మీ తెలివి ఎగ్జిబిట్ చేసినప్పుడు దాని రిసీవర్లో దాన్ని అర్థం చేసుకునే తెలివి ఉందా, అతనికి వేరే అజెండా ఉందా, ఇదే తెలివిని అతను ఎలా తీసుకుంటాడో తనకున్న పరిస్థితి బట్టి తనకు కావాల్సిన అవసరం బట్టి అంటే ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది మనం అర్థం చేసుకుని అది అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది లౌక్యం నా దృష్టిలో. అంటే డిప్లొమసీ ఆస్పెక్టా, మైండ్ గేమా, లేకపోతే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ థింగ్. ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఏ వెరీ డైరెక్ట్ ఇంటెలిజెన్స్ అనేది ఆ కోవలోకి వస్తుంది నాకు. అంటే ఉదాహరణకి నేను ఒక ఇది చెప్తాను, డైరెక్ట్గా నేను ట్రై చేస్తున్న రోజుల్లో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఒక రకమైన సినిమాలు ఆడుతూ ఉండే ఆ టైంలో. గోపాల్ రెడ్డి సినిమా లేకపోతే అంటే ఎస్ గోపాల్ రెడ్డి నేను చెప్పేది, కోడి రామకృష్ణ గారి సినిమా అలాంటి, లేకపోతే బాలకృష్ణ గారి బ్రేక్ డ్యాన్స్, ఆటల టైంలో నేను శివ లాంటి స్టోరీ తీయాలంటే అంటే తీసిన తర్వాత ఎఫెక్ట్ వేరు. ఏదో కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంటెన్సిటీ ఉన్న ఒక క్యారెక్టర్ అలా అంటే నోబడీ కూడా అండర్స్టూడ్ ఆల్సో ఏంటి అదని. అవును, నా మైండ్లో ఉంది, నాకు ఒక కన్విక్షన్ ఉంది. కానీ నా కన్విక్షన్ని నేను మాటల ద్వారా ఎట్లా చెప్పగలుగుతాను? ఇప్పుడు నాగార్జున నేను క్లోజ్ అయిపోవచ్చు, లేకపోతే సురేంద్ర నేను క్లోజ్ అవ్వచ్చు, కానీ ఒక కమర్షియల్ డెసిషన్ తీసుకోవాలి, ఇలాంటి సినిమా తీద్దాం, డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చి చేయటానికి ఊరికనే విన్నప్పుడు ఇంటే బాగానే ఉంది అని ఆ మూమెంట్కి ఎంజాయ్ చేయడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు నేనేం చేశాను, కలెక్టర్ గారి అబ్బాయి అని సినిమా తీశాను సురేంద్ర. కలెక్టర్ గారి అబ్బాయి సినిమా తీసి అది చాలా బాగా ఆడింది ఆ టైంలో. దాని తర్వాత ఇమ్మీడియట్గా కోదండరామిరెడ్డి గారికి డేట్స్ ఉన్నాయి నాగార్జునలో. ఆ స్టోరీ చేయడానికి నేను, గణేష్ పాత్ర, కోదండరామిరెడ్డి గారు మేము అందరం కూర్చుని అక్కడ ఒక కోదండరామిరెడ్డి గారు చాలా బిజీ ఆ టైంలో, ఎన్నో సినిమాలు చేస్తూ ఉండేవారు ఆయనకంటే స్టోరీ వింటానికి కానీ దానికి టైం ఉండేది కదా దానికి. సో ఆటోమేటిక్గా గణేష్ పాత్ర వీళ్ళందరూ మేము అందరూ కూర్చుని ఫైనల్గా అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారికి స్టోరీ చెప్పడానికి నన్ను పంపించారు చెన్నై నుంచి హైదరాబాద్కి. నేను ఈ లోపల ఇప్పుడు కోదండరామిరెడ్డి గారి సినిమా ఉండి, దాని తర్వాత బి గోపాల్ గారి సినిమా ఉండి, దాని తర్వాత ఏదో మళ్ళీ రాఘవేంద్ర గారి సినిమా ఉండి, ఇంకా మనకు బ్రేక్ వచ్చిందా టైం పరి నాకేమో రేపు పొద్దున్న స్టార్ట్ చేసేది షూటింగ్ అనేది నా ఉద్దేశం. అప్పుడు నేనేం చేశాను,
నాగేశ్వర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక ఈ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని అటు ఇటు తిరిగేసి చెప్పాను. అంటే ఆయనకి నచ్చకూడదు అనేది నా ఇంటెన్షన్. అది అప్పుడు సెల్ ఫోన్ ఉండేది కాదు. సో నేనే కమ్యూనికేటర్. మళ్ళీ నాగేశ్వర్ గారు షూటింగ్ టైం నన్ను మేకప్ రూమ్లో చెప్పి ఆయన మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఫోన్ ల్యాండ్ లైన్లో చేసి అంత సీన్ లేదు. నాకు ఇది బాగాలేదు, ఏంటి స్టోరీ, ఈ సీన్ ఎట్లా ఉంటుంది, అట్లాంటిది లేదు చెప్పారు. నేను మళ్ళీ ఫ్లైట్లో చెన్నైకి వెళ్ళి నాగేశ్వరరావుకి ఏమేమి నచ్చలేదు అనేది నేను చెప్పాను. ఇది ఆయన చెప్పింది కాకుండా, అంటే నాగేశ్వర గారు చెప్పింది నేను చెప్పింది దాన్ని బట్టి సడన్గా స్టోరీ అనేది లేదు. ఇంకా అది నేను దానికి డ్రైవ్ చేశాను టోటల్గా. మైండ్ గేమ్స్ నా మైండ్ గేమ్ అది. తర్వాత సడన్గా ఒక నెల 2 నెలలు షూటింగ్ డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టోరీ లేదు. సడన్గా ఆ మూడ్లో వాళ్ళకి కింద వదిలేసి నాగార్జున దగ్గరికి పైన ఫ్లోర్లో ఉన్నాడు నాగార్జున, మెడ్రాస్ ఆఫీస్లో. నాగార్జున దగ్గరికి వెళ్ళి నాకు ఇలా నాగేశ్వర్ స్టోరీ నచ్చలేదు, నేను ఇప్పుడు ఎలాగో నాకు బ్రేక్ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు నా స్టోరీని ఆల్రెడీ విన్నావు, నీ ఇప్పుడు డేట్స్ ఖాళీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవ్వచ్చు కదా అని ఒక సజెషన్ ఇచ్చాను నాగార్జున. అప్పుడే సురేంద్ర పైకి వచ్చారు. సురేంద్ర పైకి వస్తే అన్నప్పుడు కోదండరామిరెడ్డి స్టోరీ లేనప్పుడు రాముద్దు చేసేద్దాం, అలాగే ఓకే 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 అని వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకున్నాక వెంకట్ లేరు అప్పుడు. వెంకట్ ఆల్సో ఇస్ ప్రిన్సిపల్గా నాగేశ్వర్ పెద్ద అబ్బాయి. నేను వీళ్ళిద్దరిని ఉంచి నా వెంకట్ ఏమో రాత్రి వచ్చారు ఇంటికి. వెంకట్ వస్తే నేను సురేంద్ర నాగార్జున డెసిషన్ తీసుకున్నారు నాతోనే సినిమా తీయటానికి నెక్స్ట్ అని చెప్పారు. అంటే ఏంటో చెప్పిన దాంట్లో తీసుకున్నారు, కానీ వాళ్ళు కూడా వెంకట్ని అడుగుదాం అనుకుంటున్నారు. కానీ నాగార్జున సురేంద్ర కలిసి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు అనేది ఒకటి. వెంకట్ కూడా నా మీద ఇంప్రెషన్ ఉంది, లేదని కాదు. అప్పుడు వెంకట్తో కూర్చొని రాత్రి 12 o'clock వరకు మీ ఇద్దరు రమ్ దాగి ఇది అది అని చెప్పి ఎమోషనల్గా మేడ్ హిమ్ క్లోజ్ టు మీ. సో నేను లేకుండా ముగ్గురులో ఎవరో ఏ ఇద్దరు కలవకుండా ఒక చిన్న కాపలా కాశాను, పైకి కిందకి అన్ని తిరుగుతా. సో ఫైనల్గా ఈ ముగ్గురు ఉన్నప్పుడే ఆ టాపిక్ రావాలి అనేది ఆ ముగ్గురికి కలిసి, అంటే నేను అందరినీ పిలిచినట్టు కాకుండా వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడే మళ్ళీ నేను అది టాపిక్ లేపాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ద టుక్ ఏ కంబైన్డ్ డెసిషన్, ఏది రాముతో సినిమా చేయాలి అని. దానివల్ల నాకు సినిమా ఇచ్చారని కాదు, ఫైనల్గా నాకు ఇచ్చింది వాళ్ళకి నా మీద ఉన్న ఇంప్రెషను, నా మీద ఉన్న నా స్టోరీ నన్ను బాగా చేయగలుగుతాను నమ్మకం ఉంది, నా మీద పర్సనల్గా ఇంప్రెషన్ ఉంది. కానీ ఈ డెసిషన్ అప్పుడు తీసుకోవటానికి మాత్రం ఇది నా లౌక్యం, నా మైండ్ గేమ్ ఉపయోగించి క్రియేట్ చేసిన ఒక సిచ్యువేషన్. అది ఇవన్నీ నేను చేయకుండా ఊరికైనా స్టోరీ చెప్పేసి కూర్చుంటే శివ వచ్చేది కాకపోవచ్చు ఒక పర్టికులర్ స్టేజ్లో, లేకపోతే 3-4 ఏళ్ళు ఇంకా ఎక్కువ పట్టి ఉండటం కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనిషికి ఎప్పుడు అప్పుడున్న ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా పెద్ద హిట్ అవ్వచ్చు, శివ లాంటిది కాకపోవచ్చు, ట్రెండ్ మారిపోయిందని అనుకోవచ్చు ఎవరైనా, నా అనుపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇలాంటి రకరకాలు జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు లోహా గరం హే మార్దో హతోడా అని ఒక సామెత ఉంది. అవును, సరిగ్గా టైం వచ్చినప్పుడు అయిపోతుంది. ఆ టైంని కరెక్ట్గా చేయటానికి దానికి ఇలా ఇటు జరిపించడానికి నా లౌక్యంతో నేను తెచ్చుకున్నా బ్రేక్. అది లౌక్యంలో భాగం అంటారా? లౌక్యంలో భాగం అంటారా? దిస్ ఇస్ ఇన్ ఎ సెన్స్ ఐ థింక్. అంటే నాకు లౌక్యంకి ఇప్పుడు అది కూడా ఏంటి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఆయన నచ్చలేదంట, డైరెక్ట్గా ఎవరి మీద కోపం రాకుండా, ఎవరిని అపోజిషన్గా ఫీల్ అవ్వకుండా, మీ చర్యల్లో ఉన్న ట్రూత్ని కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి, అది ఒకటి చెప్పకుండా ఒకటి చెప్పి ఒకటి ఎక్కువ చెప్పి ఇవన్నీ చేసి, ఎప్పుడైతే ఈ ముగ్గురిని నేను చేశానో నెక్స్ట్ నేను ఇమ్మీడియట్గా సురేంద్ర కోదండరామిరెడ్డి గారికి తెలిస్తే ఆయన సినిమా క్యాన్సిల్ అయిందని బాధపడతారు, బయట నుంచి తెలియకుండా మీరు ఇప్పుడే చెప్పాడని చెప్పారు. ఆయన వెళ్ళి కోదండరామిరెడ్డి గారికి వెళ్ళి చెప్పి, ఇలాగా మన స్టోరీ లేదు కదండి, ఈసారికి రాముతో వెళ్దాం అనుకుంటున్నాం ఈ డేట్స్ తోటి, మనం తర్వాత చేద్దామండి అని చెప్పారు. అలా చెప్పగానే కోదండరామిరెడ్డి గారు కాకుండా ఎవడో కొత్త రామగోపాలంతో తీస్తున్నారు అనేది బయటకు వచ్చేసింది. సో దాంతో మొత్తం సెట్ అయింది. కానీ ఇన్ని నేను చేసిన నా మనసులో ఏంటి, నాకు డెఫినెట్గా వాళ్ళు తీసే సినిమా కన్నా శివ చాలా పెద్ద సినిమా, చాలా మంచి సినిమా అనేది నాకు కన్విక్షన్ ఉంది. ఆ కన్విక్షన్ నాకు ఉంది కాబట్టి నేను మోసగాడినా కాదా అనేది సబ్జెక్టివ్ పాయింట్ అక్కడ. అది మళ్ళీ ఇప్పుడు హిట్ అయిపోయింది కాబట్టి మీరు మోసగాడు కాదు. కనుక శివ హిట్ అయినా ఫ్లాప్ అయినా నా ఇంటెన్షన్ అన్నా, మీకు మోసం అనేది నా కేవలం అది తెచ్చుకుని నేను డబ్బులు తెచ్చుకోవాలో ఇలాంటి దానికి నేను జెన్యున్గా బిలీవ్ చేసిన దానికోసం నేను చేసిన దానికి ఉన్న డిఫరెన్స్. నేను బిలీవ్ చేసింది కరెక్ట్ అవ్వకపోవచ్చు, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్. ఆడియన్స్ లైక్ మీ అంచనా లోపం కావచ్చు కానీ ఇంటెన్షన్ లోపం కాదు. నా ఇంటెన్షన్ లో ఐ జెన్యున్లీ బిలీవ్డ్ దట్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బెటర్ ఆప్షన్ ఫర్ దెం అండ్ ఫర్ బెటర్ ఆప్షన్ ఫర్ ఎవ్రీబడీ. సో ఇదంతా లౌక్యం. ఎందుకంటే
ఇదంతా లౌక్యంలో భాగం అంటారు బికాస్ అది లౌక్యం అంటే ఇప్పుడు కర్ర విరగకుండా అంటే లౌక్యం అనేది వెరీ మైల్డ్ వర్డ్. ఓకే, లెట్ us say it's a mind game. మీరు చాలా కరెక్ట్గా మొదలెట్టారు. కర్ర విరగకుండా పాము చావకుండా. అంటే అది దాని వల్ల ఎక్కడికి ఎవరు వెళ్ళరు. మీరు అనుకున్నది ఇంకొకలాగా ఉన్న ట్రూత్ని మీరు బెండ్ చేసో ఎరగొట్టో లేకపోతే ఎరగొట్టేమో బెండ్ చేసామని తెలియకుండా ఒక ఎనర్జీని ఛానలైజ్ చేయటం అనేది నా ఉద్దేశంలో దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీకు మైండ్ గేమ్ అనేది మీకు నెగిటివ్ కాంటెక్షన్ కూడా ఉంది దాంట్లో. అవును, దీంట్లో నెగిటివ్ కాంటెక్షన్ లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ వెరీ థిన్ లైన్ బిట్వీన్ ద దీన్ని లౌక్యం అని అంటారు, మైండ్ గేమ్ అని అంటారు. మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు రా అంటే మానిపులేట్ చేస్తున్నాడు. మేబీ ఇట్ ఈస్ మోర్ లీనింగ్ టువర్డ్స్ మైండ్ గేమ్ పాజిటివ్లీ, బట్ ఐ థింక్ దట్ ఈస్ ద పాయింట్. అంటే రాజుగారు పెద్ద భార్య బాగా మంచిది అంటారు. కరెక్ట్. అలాగేనా? అదే సేమ్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.